హలో అండి, వెల్కమ్ టు పీ క్యూబ్డ్. అండ్ టుడే నా దగ్గర ఇద్దరు హీరోలు ఉన్నారు. ఎప్పుడు హీరో హీరోయిన్ ఇంటర్వ్యూస్ చూస్తుంటారు, కానీ హీరోయిన్ హీరోస్ ఇంటర్వ్యూ చేయడం ఎప్పుడైనా చూస్తుంటారా? సో వెల్కమ్ టు మై షో గైస్. వీ హ్యావ్ హియర్ పునీత్ అండ్ వీ హ్యావ్ ప్రణవ్ కౌశిక్ విత్ యూ గైస్. హలో అండి. థ్యాంక్ యూ. హలో అండి. సినిమాలో మీరిద్దరు హీరోస్ అని నాకు తెలుసు, కానీ రియల్ గా సినిమాలో ఒక హీరోనే ఉంటాడు, కాబట్టి మీ ఇద్దరులో ఎవరు యాక్చువల్ హీరో సినిమాలో? నా ఉద్దేశంలో ఈ సినిమాకి హీరోయిన్. ఓకే ఓకే, మార్క్స్ కొట్టేస్తున్నావు హోస్ట్ తో. ఐ విల్ ఆస్క్ యూ నైస్ క్వశ్చన్స్ ఓన్లీ, యూ మిల్కీ బాయ్. సో ఇద్దరు యాక్చువల్ గా ఫ్రెండ్స్ ఏనా? చూడండి, వాడు ఇప్పుడే స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు, అది నేనే తింటా. గూగుల్లో ఫ్రెండ్షిప్ అని సెర్చ్ చేస్తే మా ఇద్దరు మొక్కలు. దట్ ఈస్ అవర్ ఫ్రెండ్షిప్. Anyways, back to the topic. We've already established new local, new international. So middarki, how did you guys become close and friends? How did you guys mesh? ఒక్కటి ఏంటంటే వీడు ఎంత ఇంటర్నేషనల్ ఎన్ఆర్ఐ ఫీల్స్ ఇస్తాడో అది రియల్ లైఫ్ లో అయితే వీడు పిచ్చ లోకల్. యాక్చువల్లీ మేము ఎలా క్లోజ్ అయ్యామంటే ఐ వెంట్ ఓవర్ టు హిస్ హౌస్, ఎంటర్డ్ హిస్ రూమ్ and saw the మనోడ్ రూమ్ లో బేసిక్లీ పోస్టర్స్ ఉంటాయి, ఆల్ హిస్ ఫేవరెట్ ఫిలిమ్స్. బేసిక్లీ ఫేవరెట్ ఫిలిమ్స్, క్యారెక్టర్స్, హైలైట్ క్యారెక్టర్స్ లాగా పెట్టుకున్నాడు మనోడు. దిస్ డైరెక్టర్ ఐ వాంట్ టు వర్క్ విత్, ఐ వాంట్ టు డూ అ క్యారెక్టర్ లైక్ దిస్ అని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బేసిక్లీ ఐ డూ దట్ టు. సో ఐ ఫెల్ట్ ఓకే, మనోడికి కూడా సేమ్ లెవెల్ ఆఫ్ పిచ్ సినిమాలో, అండ్ చాలా సిమిలర్ టేస్ట్ కూడా ఉన్నాయి, లైక్ టారెంటినో. సో అట్లా కూడా కనెక్ట్ అయినాం బాగా. Like, okay, we have a similar range of tastes in films types. Who mostly flirts on set with people? ఇది నువ్వని చెప్పలేను, బట్ యు ఆర్ ద రిజ్ మాస్టర్. అంత లేదు. Speaking of Riz, I want you to rate him. What's his Riz level on a scale of 10? 10 out of 10 మనోడు రిజ్. I need justifications. బాగా కలుపుతాడు, అంటే చాలా ఆథెంటిక్ గా ఉంటది కలుపుడు. అంటే ఆడు కలుపుతున్నట్టు కూడా తెలియదు, అట్లా కన్వర్సింగ్ లా ఉంటది కలుపుడు. Ever kissed up to the director for more screen time? కిస్ట్ Kissed ass to the director? నో. బేసిక్లీ ప్రణీత్ తో ఎట్లుంటది అంటే ఇట్లాంటి ఏమైనా సినారియో వస్తే ఎందుకు అవసరం లేదు కదా అంటే అన్ని లాజిక్ అయిపోతుంది అనమాట. అక్కడ ఇమోషన్ పనిచేయదు, ప్రతిదీ లాజిక్. సో ప్రణవ్, నువ్వు సింగర్ కదా, అంటే పాడుతూ ఉంటా. I want you to dedicate a song to him and sing it. డెడికేట్ సాంగ్ నువ్వు ప్రిపేర్ చేసుకో, నెక్స్ట్ నువ్వే పాడాలి ఒక పాట. నేను సింగర్ కాదుగా, బట్ నువ్వు ఫ్రెండ్ కదా. ఫ్రెండ్షిప్ సింగర్ ఫ్రెండ్ అన్నాక సింగర్ పాడాలి నువ్వు కూడా. సరే, నువ్వు కూడా సింగర్ అన్నట్టే. డన్ అట్లా ఓకే. నీ స్నేహం ఇక రాదు అని అనుకున్నారా నువ్వు ఇట్లాంటిదే వాడుతావని. బట్ నైస్ సాంగ్. అదే సారేగామపా ఉంటే WWE ఉంటే దోస్తే నా మనసంతా ఈ దోస్తే మనసంతా దోస్తే నా మనసంతా. చాలా సెంటిమెంటల్ ఎమోషనల్ ఫీల్ అయింది పాపం. ఈ ఫ్రెండ్షిప్ ని చూస్తే మా చిన్ననాటి స్నేహితులు గుర్తొస్తున్నారు. అవునా, అంత బాగుందా స్నేహం? సూపర్ సింగర్ అండి. ఐ వాంట్ యూ టు డెడికేట్ అ సాంగ్ టు హిమ్. ఓకే, పాడాలా? yes ట్యూన్లో ఉండకపోయినా పర్లేదు, మా వాళ్ళు ఆటో ట్యూన్ చేసుకుంటారు. ఇంతేనా ప్రేమ అంటే తర్వాత లిరిక్స్ రావు. అది లూప్ లో అది నేను 3 ఏళ్ల నుంచి వింటున్నా స్టేజ్ మీద. బట్ మస్తు పాడతాడు. సినిమాలో నీ మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటి అండ్ నీ మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటి? అండ్ నీ ఆన్సర్ నువ్వు చెప్పద్దు. హవా కరెక్ట్. What is Pujit? మా ఫ్రెండ్షిప్. నాకెందుకో మాకు సిమిలర్ టేస్ట్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా హవా అని అనిపిస్తుంది. సినిమాలో కాస్త వాడి గురించి చెప్తావా నువ్వు? ఏమని? Describe Whiskey's character in one word. Yes. One word. Yes. One word. Yes. Okay, 3 words. 3 words. Reasonable. 3 words. అంతే సరిపోతాయి ఆ 3 words. It's his question. Okay, నీకు ఉంటదిలే, నువ్వు ఆలోచించుకోండి. ప్రిపేర్ ఆలోచించుకున్నా. ఇది నా ఓన్ పదం, నేనే క్రియేట్ చేస్తున్నా ఇప్పుడు. కల్మషం లెస్. అదొకటి. వైబ్రెంట్. గుడ్ వర్డ్. మా సినిమాలో ఆల్మోస్ట్ సిమిలర్ వర్డ్ బట్ ఇన్ డిఫరెంట్. హట్కే. ఒకటి తెలుగులో ఒకటి హిందీలో చెప్పు. హిందీ నేర్చేసుకుంటున్నాడు వాడు. ఓకే ఓకే, నౌ అబౌట్ మిస్టర్ అరుణ్.
3 words, please. ఫస్ట్లీ అరుణ్, ఐ లవ్ అరుణ్స్ క్యారెక్టర్. I asked. ఎందుకు నేను అయిపోయింది, చెప్తా. three words. 3 words అయిపోయింది. 3 words అయిపోయినాయి. అరుణ్ a charming introvert. 3 words. I love 2 వచ్చాయి. వీడు నీకు 3 descriptions a ఇస్తే charming introvert ఎంత 2 adjectives అవి. అసలు Charming. ఇంట్రోవర్ట్ ని చార్మింగ్ అనలే జనాలు. charming introvert. Yeah. Give me one more. ఎక్స్ప్లోరేటివ్. చాలా. యా, Also క్యూరియస్లీ ఎక్స్ప్లోరేటివ్ క్యారెక్టర్. interesting. Excited to see your characters in this film, guys. Yes, I do like to explore. ఐశ్వర్య చాలా గురించి 6 words చెప్పండి. 6 words. అంటే 3 Yes. You first, since I went first last time. ఐశ్వర్య is chaotic fun. ఇదేంటి ప్రతిసారి 2 words వేస్తాడు. 3 అంటే. Yes. foodie, నిబ్బి. నువ్వు కాదు, ఐశ్వర్య. నిబ్బి who is foodie. pretty హైప్. Okay, your turn. అంబిషియస్. ambitious ఐశ్వర్యానా ఒక రకంగా. ఆ యాంగిల్ ఇప్పుడు తెలియదు, సినిమా చూసాక సినిమా చూసాక ఏ రకంగా అంబిషియస్ తెలుస్తుంది. షీఈస్ మ్యాగ్నెటిక్. అది అంటే కష్టం రెసిస్ట్ చేయడం. రెసిస్ట్ చేయడం కష్టమా? ఇది బయట ఐశ్వర్య గురించి. ఐశ్వర్య గురించి ముఖంలో స్మైల్ అవసరం లేదు. నీ గురించి కాదు. అడాప్టబుల్. ఆన్ స్క్రీన్ మీరు పతంగ్స్ తో ఆడతారు, ఆఫ్ స్క్రీన్ మీరు ఇద్దరు what sports do you guys play? బోత్ ఆఫ్ us పికిల్ బాల్. వీడు టెన్నిస్ బాగా ఆడతాడు, ఇంకా టేబుల్ టెన్నిస్ కూడా బాగా ఆడతాడు. మనోడు క్రికెట్, బట్ కలిసి పికల్ బాల్. కలిసి pickle మ్యూచువల్ ball. స్పోర్ట్ అది. నువ్వు కూడా ఆడతావు కదా, Yes, I Pickle ball. మా అంత బాగా అదే, అన్ని మ్యాచెస్ గెలుస్తావు. know. అదే చెప్పావు కదా, చెప్పమని. మిక్స్డ్ డబుల్స్ మాక్సిమం అవాయిడ్ చేస్తాం. వీళ్ళు కష్టపడాలి, నేను లక్కుతోనే గెలిచేస్తాను. అబ్బో. In friendship, no silence is supposed to be awkward. Why are you feeling awkwardness? I'm not feeling, we are not feeling awkward. Yeah, we're awkward about you. Yeah. One more thing, I think me and Pranav, we connect more in terms of filmmaking, writing zone as well. Yes. Yes, it actually, Yes, this yes. is also one of the Yeah. key point where we connect. వీడి ఇంట్లో ఉంటాయి మొత్తం స్టోరీ బై మెక్కి, ఏంది సేవ్ ద క్యాట్, అన్ని బుక్స్ ఉంటాయి కదా. సిట్ఫీల్డ్. సో వి డిస్కస్ అబౌట్ దట్. అట్లా కనెక్ట్ గట్టిగా. మనోడు నా ఇంటికి వచ్చినప్పుడు లైక్ హే ఈ బుక్ చదివా, ఈ బుక్ నాకు తెలుసు. అలా కనెక్ట్ యా యా, Nice. అకాడమికల్లీ అట్లా కూడా కనెక్ట్ అయినా. సో మన సినిమాలో రొమాన్స్ కూడా ఉంది. ఉంది. కొంపదీసి నీ గురించి చెప్పాలి. నా గురించి ఏం అడగట్లేదులేండి. బట్ వాట్స్ ద మోస్ట్ రొమాంటిక్ థింగ్ యువర్ ఫ్రెండ్ హెస్ డన్ ఫర్ అ గర్ల్? రేని అమ్మ. మనోడు ఒకసారి he told me one thing. చెప్పచ్చా అది? I don't know if I should be able to tell or not. Okay. ఓపెన్ చెప్పాను. ఒక మంచి కనెక్ట్ ఉన్న అమ్మాయితో ఒక అబ్బాయి వచ్చి దాని గురించి బ్యాడ్ కామెంట్ చేశాడు. ఓకే ఓకే, ఇదా స్టూపిడ్ అని, క్రేజీ అని, సంథింగ్ లైక్ దట్, సంథింగ్ ఎక్స్ట్రీమ్. అండ్ మనోడు వెళ్ళి ఒక్క అని కొట్టాడు. అది క్రేజీ బికాస్ దట్ వాజ్ మై ఫస్ట్ స్లాప్ హిట్టింగ్ సమ్వన్ విచ్ ఇస్ అమ్మాయి కోసం. యాక్చువల్లీ రాంగ్. నేను చాలా చిన్నప్పుడు చేసిన. చిన్నప్పుడు అంటే సరేలే, నీకు కొంచెం ఏమంటాను 16, తగ్గించి 17 అట్లాంటిది. ఫర్ సమ్ సిల్లీ థింగ్ ఐ డిడ్ ఇట్ వాస్ వెరీ బ్యాడ్. అప్పుడే నా బర్త్డే వస్తుంది December 25th, నువ్వు ప్లీజ్ నా పార్టీకి వచ్చాయి, ఐఎమ్ సారీ గిల్టీ అని కూడా ఓవర్ యాక్టింగ్ చేసిన వాడితో. ఆడ రాలే, బట్ యా, అప్పటి నుంచి దట్ వాజ్ అ స్టూపిడ్లీ గిల్టీ ట్రిప్. ప్రేమ కోసం యుద్ధాలు చేశారు అన్నట్టు యూనో మనోడు. అంత లేదు, అది వెరీ టూ మెచ్యూర్ స్టఫ్. Is Whiskey also a mass character like this? No, Whiskey can do anything for that girl. He's very, ఏమంటారు, యా, ఐ థింక్ he would. Maybe, yeah. Okay. Yeah. What about అది చెప్పొచ్చా? 1 hour. ఓ అదా 1 hour 10 hours travel. Oh god. అంటే ఇప్పుడు he wanted to spend a lot of time with her. 6 months 7 months ఏదో కోవిడ్ టైంలో అనుకుంటా కదా. సో దానికి వీడు మాస్క్లు వేసుకొని అట్లా ఫుల్ 10-12 hours సంథింగ్ ఈ ట్రావెల్డ్, కరెక్టేనా? టు స్పెండ్ దట్
time with her, which was romantic. Yeah, Yes. that అది నాకు తెలుసు, ఇంకా explicit గా ఏం చెప్పలేవాడు. Nice. వీఆర్ అడ్వెంచరస్ ఫర్ లవ్ అట్లా. Could play any character in Patang other than Whiskey, what would it be? Whiskey is a very vibrant, fun-loving character, and but then Arun has that special edge where వాడు లోపల ఒకటి ఉంటుంది, బయట చూపెట్టలేడు, అండ్ హీ షుడ్ హ్యాండిల్ ఇట్ విత్ చిన్న న్యూఆన్సెస్ తో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో చేయాల్సి వచ్చే క్యారెక్టర్. సో నాకు ఐ లవ్ అరుణ్, బట్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఫర్ మీ ఇస్ ఐశ్వర్య, which is your character. Aishwarya character is most relatable, ఎస్. just like Praneeth. Same Praneeth character adi. And it's not explored at all. Asal explore cheyali atlanti character. So I would definitely want to play Arun, but for me entertaining character is Aishwarya. Amazing character. Yeah. What about you, Mr. Arun? యా బిసైడ్స్ ద విస్కీ, ఆనెస్ట్లీ నేను గర్ల్ అయి ఉంటే ఐ వుడ్ హావ్ లవ్ టు ప్లే ఐశ్వర్య. Yeah. సచ్ అ యాక్టర్స్ రోల్. Yes, exactly. అంటే ఎంత చాలా ఫన్ గా, బబ్లీగా Yeah. చాలా చేయొచ్చు. Yeah. Still that character has అంటే జస్ట్ ఇప్పుడు గ్లామ్ డాల్ లాంటి క్యారెక్టర్ కాకున్నా, షీ హ్యాస్ దట్ గ్రేట్ ఐ రివీల్ చేయలేం కానీ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్, వెరీ అన్ఎక్స్ప్లోర్డ్ రిలేటబుల్ క్యారెక్టర్. ఫస్ట్ పతంగ్ స్క్రిప్ట్ చదివినప్పుడు ఐశ్వర్య క్యారెక్టర్ సూపర్ అని చెప్పా. Arun and Whiskey characters play cheyakunte and you guys were never part of Patang, would you guys have become friends in the real world if you ran into each other, obviously? లేకపోతే సినిమా చేసినందుకే మీరిద్దరు ఫ్రెండ్స్ No, అయ్యారు? I think we definitely would have. ran into the other అయితే పక్కా. Definitely. Without Patang I don't know how that would have happened. Yeah. But yeah, అయి ఉంటే మాత్రం Yeah. definitely. There are a lot of other important amazing characters in Patang. Yes. వాళ్ళల్లో who is your most favorite Yeah. character Nice. and why? I want proper reasoning. క్యారెక్టర్ నేమా, ఆర్టిస్ట్ పేరా? Character name, cinema wise adugutunna. I'm not talking about the person off screen. I'm talking about the character on screen. లక్ష్మి. To me, I like Kivi's role. Really nice. Yeah. Teaser చూసాము అందరము. Teaser was nice. Teaser was properly informative. But what's there in the trailer that's going to come? We have one surprise element. I don't know if we have to call it a surprise though. One character surprise element. So that character is very important. ఎందుకంటే అది ఒక పెద్ద స్పైన్ ఫిల్మ్ కి. సో అదొకటి ఉంది. ప్లస్ ఇప్పటిదాకా మేము వరల్డ్ క్లాస్ సీజీ అని పెద్ద చెప్తున్నాం కానీ వీ నెవర్ షోడ్ వాట్ అది ఏంది అసలు సీజీ, వరల్డ్ క్లాస్ కైట్ ఫ్లయింగ్ సీజీ ఇప్పటిదాకా చూపట్లే. I don't think anyone has seen Atlanti, like beautiful pure VFX of literal, kite flying shots. Starting last 30 minutes untadani cheppina. So those shots will be there in the trailer. Chala exciting untai. And we didn't actually open up the plot in the trailer, in the teaser. Yes. Yeah. So trailer lo I think something will come out that will excite you. Fancy cut untadi, Jimmy music untadi. I'm excited. More than trailer, నేను ఆ ట్రైలర్ లాంచ్ ఆ గ్రౌండ్ ని హౌ వి ప్లాన్ ఎట్లా చేస్తాము, ఆ స్కై ఫెస్ట్ ఏదో ఉందో, ఆ ఫ్లీ మార్కెట్, వీఆర్ యాక్చువల్లీ హ్యూజ్ ఈవెంట్. హ్యూజ్ ఈవెంట్, ఒక ఎగ్జిబిషన్ లా ప్లాన్ చేస్తున్నాం. So in the movie you guys have the same friend gang? Yeah, we have the same. each one. But everyone చాలా ఎనర్జెటిక్, చాలా టాలెంటెడ్. యాక్చువల్లీ ఆల్వేస్ ఫెల్ట్ వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు కొంచెం వెరీ పాజిటివ్ నోట్ లో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీ ఉండేది కదా. హ్యాపీ డేస్ యాక్చువల్లీ both హ్యాపీ డేస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మిక్స్. హౌ లైక్ ఎవ్రీ యాక్టర్ బికేమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ ఫిల్మ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఎట్లా అందరూ ఎస్టాబ్లిష్ అయ్యారు, ఎవ్రీవన్ టాలెంటెడ్ ఇన్ దట్ మూవీ. సో నాకు కొంచెం ఐ గాట్ దోస్ కైండ్ ఆఫ్ వైబ్స్. చాలా హ్యాపీ అనిపించింది, అరే మంచి జాబ్ చేస్తారా కాస్ట్ చేసి వీళ్ళందరినీ, అందరూ చాలా టాలెంటెడ్. దిల్ మేక్ ఎవ్రీవన్ సూపర్ టాలెంటెడ్. అంటే ఇప్పుడు వీఆర్ లీడ్స్ యాజ్ ఫార్మలీ వి స్పీక్, బట్ దెన్ అందరికి చాలా మీట్ ఉంది సినిమా. అండ్ చాలా రేర్ వస్తాయి ఇట్లాంటి ఫిల్మ్స్ అనిపిస్తుంది. ఏదో పతంగ్ మన సినిమా కొట్టుకోవడం, డప్పు కొట్టుకోవడం కాదు కానీ అది చాలా రేర్ వస్తాయి కదా ఇట్లాంటి సినిమాలు. ఎవ్రీవన్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెన్స్.
బ్యూటిఫుల్ మూమెంట్ విత్ ఎవ్రీవన్ కమింగ్ టుగెదర్. అట్లా చాలా ఎక్సైట్ అవుతారు. ఐ థింక్ పీపుల్ విల్ లవ్ ఇట్. ఇదంతా వెంకటన్న చేపించిండు, ద హోల్ థింగ్. ఇదంతా వెంకటన్ననే చేసిండు. చార్మినార్, ఈ ఎలిమెంట్స్ అన్ని సినిమాలు ఉంటాయి కదా, ఆ పానీపూరి స్టాల్, విస్కీ స్టాల్, నైస్. సో వెంకటన్న ఇవన్నీ చేసిండు. అండ్ ఇంకా పతంగ్ క్రూ అందరికి విస్కీ షర్ట్స్ అంటే ఆల్రెడీ సినిమా రిలీజ్ కాకముందే అందరూ విస్కీ షర్ట్ అంటారు. సో మేఘ్నా శేషపురి, షీ మేడ్ కాస్ట్యూమ్స్, మస్త్ కాస్ట్యూమ్ డిజైనర్. అందరికీ డిఫరెంట్ ఉంటుంది. అంటే లోకల్ గ్యాంగ్ అంటే ఒకటే ఫ్యాబ్రిక్ ఒకటే ఉండదు, ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్రకారంగా షీ డిజైన్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ నాట్ జస్ట్ న్యూట్రల్. అరుణ్కి వేరే క్లాసీగా, ఈమెకు ఒక క్యారెక్టర్ ట్రేట్ ఉందో చెప్పొద్దు, బట్ దట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఆన్ ద క్లోదింగ్ వాట్ షీ వేర్స్. సో దట్స్ అ నైస్ క్రియేటివ్ కాల్ అనిపించింది. శక్తి సార్, అమేజింగ్ విజువల్స్. వెరీ టఫ్ టాస్క్ ఫర్ హిమ్ ఇన్ ద క్లైమాక్స్. ఎక్స్ట్రీమ్లీ టఫ్. అన్ని కెమెరా యాంగిల్స్, ఆల్ దట్ సెటప్, డిఫరెంట్ మల్టీ క్యామ్ సెటప్, మస్త్ క్రేజీ. అవును, యాక్చువల్లీ 3 కెమెరాస్ ఉండే యా మొత్తం టైట్ కాంపిటీషన్. క్రేజీ ఉంటుంది. జిమ్మీస్ మ్యూజిక్ అంటే ఇట్స్ చెప్పుకుంటూ పోతే మొత్తం there's a lot. హ్యూజ్ లిస్ట్, బట్ ఎవ్రీవన్స్ వర్క్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద స్క్రీన్ yes ఆన్ ద 20. yeah డెఫినెట్లీ వాళ్ళ కాల్స్ కూడా వస్తాయి, for ఎంత బాగా చేస్తారు మీరు మీ డిపార్ట్మెంట్ వరకు. అండ్ మనం పక్కా మాట్లాడాలి అందరి గురించి. ఎవ్రీవన్ హస్ పుట్ ఇన్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఫర్ సో మెనీ ఇయర్స్. దే హావ్ బీన్ వెయిటింగ్. మనమే కాదు, అవును, అందరూ దే ఆర్ వెయిటింగ్. జిమ్మీ, శక్తి సార్ హూ ఇస్ ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్, అండ్ శ్రీమణి గారి లిరిక్స్. శ్రీమణి సార్ అమేజింగ్. ఎమోషనల్ డ్రామా అయితే క్రేజీ కదా ఉంటది ఆడియన్స్ కి. నేను యాక్చువల్లీ మొన్న మన ఎమోషనల్ డ్రామా సాంగ్ లాంచ్ లో చెప్పిన, మనకు కూడా కాన్వర్సేషన్ అయింది కదరా, లిరిక్స్ ఫస్టా ట్యూన్ ఫస్టా అని. అదొక అంటే నేను ఎప్పుడు ట్యూన్ పిచ్చోడి ఉండే. అండ్ దెన్ ప్రణీత్ ఏమంటుండే, లేదు లిరిక్స్ చాలా ఇంపార్టెంట్, ఒక పాట ఇట్లా రిపీట్ వాల్యూ ఉండాలంటే అని. బట్ దెన్ ఎమోషనల్ డ్రామా అయిన తర్వాత నేను 1 year మొత్తం ఐ స్టార్టెడ్ లిస్నింగ్ లిరిక్స్ ఆఫ్ ఆల్ ద సాంగ్స్. సో శ్రీమణి సార్ సూపర్. దానికైతే హీ చేంజ్ మై హోల్ పర్స్పెక్టివ్. సందీప్ అన్న, టిప్పు, ఏ హలో నమస్తే, మస్త్ నచ్చింది. అందాల తారకాసి ఆల్సో సందీప్ అన్న డెడ్. హవా ఇంకా ఎమోషనల్ డ్రామా టిప్పు అన్న డెడ్. సో వెరీ నైస్. మన అందరికి డాన్స్ ఇష్టం కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసినాం. అదే, అండ్ వీ ఆల్సో డోంట్ గెట్ టు సీ సో మెనీ సాంగ్ అండ్ డాన్సెస్. ఎక్కడ ఉంటాయి ఇవాళ రేపు ఆ సాంగ్ అండ్ డాన్స్ ఉండవు. మనం అది ఎంజాయ్ చేసినాం. బికాజ్ చెప్పాలంటే పతంగ్ మ్యూజికల్, మ్యూజికల్, సో మెనీ సాంగ్స్, సో మెనీ డాన్స్ నంబర్స్. అంటే అది కూడా సిచ్యువేషనల్ డాన్స్, ఎస్, నాట్ లైక్ స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయి మనం స్టెప్పులు వేసేయడం, టెలిపోర్ట్ అయిపోయి వేరే కంట్రీకి, అంతే కిలి మంజారో వల్లి మంజారో. మన స్విట్జర్లాండ్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ. అవునవును. Why should people watch Patang according to you guys? పతంగ్ లో ద అమౌంట్ ఆఫ్ మాసీనెస్, లోకల్ బస్తీ స్టఫ్ ఎంత ఉందో, వెరీ ఇవాళ రేపు దిస్ గచ్చిబౌలి, మాదాపూర్, ద క్లాసీ గై, ఇంట్రోవర్టెడ్ గై హూ ఇస్ వెరీ క్లాసీ, హూ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ రిచ్ బ్యాక్గ్రౌండ్. సో ఐ ఫీల్ మనము 2 క్లాసెస్ ని కవర్ చేసినాం. బోయిగూడలో ఉన్న ఒక క్యారెక్టర్, జూబ్లీ హిల్స్, బంజారాస్ లో ఉన్న క్యారెక్టర్. సో ఇమాజిన్ 2 వరల్డ్స్ కలిస్తే. అవును, అది క్రియేట్స్ మిక్స్, గ్రేట్ మిక్స్. ఫ్యామిలీస్ ని, యూత్ ని కలిపి అంటే ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ హాఫ్ లో వాళ్ళ రిలేషన్షిప్ గానీ, డైనామిక్ గానీ, ఫన్ గానీ, ఎమోషన్స్ గానీ, లాస్ట్ లో ఆ పతంగ్ లో ఎవ్రీవన్ విల్ బి దేర్. సో ఫ్యామిలీస్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. సో అదేంటంటే నువ్వు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో నువ్వు థియేటర్కి వెళ్తే, మీ ఫ్యామిలీతో నువ్వు you're imagining yourself. yes relatability factor for sure. లీడ్స్ గా సపోజ్ ఆ లీడ్ ని నువ్వు అనుకున్నావు నీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అనుకుని మనం కనెక్ట్ అయిపోతాం. జస్ట్ నాట్ అ యూత్ ఫిల్మ్, ఇట్స్ ఆల్సో ద హోల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు. పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఫిల్మ్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు చూడొచ్చు ఈ మూవీని అని పదే ఎందుకు చెప్తున్నాం అంటే, ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది ఈ సినిమాలో, బట్ ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి సినిమాలో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యూత్. మనోడ్ ఫ్యామిలీ ఉంటది, నా ఫ్యామిలీ ఉంటది, నాకు ఒక సిస్టర్ కూడా ఉంటది. దట్స్ ఆల్సో బ్యూటిఫుల్ ఎమోషన్ ఇన్ ద మూవీ. సరే, ఇప్పుడు మన
ట్రైలర్ గురించి మాట్లాడదాం. ట్రైలర్ యా, డైరెక్టర్ ప్రణీత్ ప్రతిపాటి Mm. వీళ్ళు ఏం చెప్పారు ప్రమోషన్స్ గురించి? 14th we have a beautiful flea market, we have a kite competition, and we have our trailer launch at 6 p.m. చెప్పు కొద్దిగా ఏం చెప్పాలి? కైట్ కాంపిటీషన్ గురించి. కైట్ కాంపిటీషన్ కి ఒకడు కైట్ అయితే ఒకడు మాంజా, ఇద్దరు రండి 99,999 గెలుచుకొని పోండి. అంటే ₹1,00,000 గెలుచుకొని పోండి. Minus one. -1 కట్టాలి టు పార్టిసిపేట్. Entry is free, no? The For winner everyone. entry is free. Besides kite flyers. Yes. Mm. కైట్ చేసే వాళ్ళకి ఎంట్రీ ఫీ 99. మన ట్రైలర్ చూడడానికి మొత్తం ఎక్స్పీరియన్స్ Flea చేయడానికి market, ఫ్రీ. free. నువ్వు కూడా ₹99 కడితే బుక్ మై షోలో ఎగిరేయచ్చు కైట్. నేను ఇంకా ప్రణవ్ ఎగిరేస్తున్నాము. నువ్వు ఎగిరేస్తావు ఆపోజిట్? నీకెవరున్నారు? మా డైరెక్టర్ ఉన్నారు దేనికి ఎగిరేయడానికా చెరక్ పట్టుకోవడానికా? ఎగరేయడానికి. అంటే అంటే నువ్వు చెరక్కా? Of course. ఓ నేను ఎగరేస్తా అనుకున్నావా? పతంగ్ ఎగిరేసేదే డైరెక్టర్. అబ్బా ఇదేంట్రా, ఆయన పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంటే ఎగిరేస్తుందంట. మనం కిసింగ్ ఆస్ అన్నది కదా, ఇది ఎగ్జాక్ట్ కిసింగ్ ఆస్. What are you looking forward to most in this all day event? ఆబ్వియస్లీ మన ట్రైలర్ లాంచ్, అది బట్ కాకుండా ద పతంగ్ కాంపిటీషన్ రే. అంటే సీరియస్లీ షూటింగ్ ఇట్ వాస్ డిఫరెంట్, బట్ వాచింగ్ ఇట్ లైవ్ విల్ బి డెఫినెట్లీ లైక్ మస్త్ ఉంటది. క్రేజీ ఉంటది. అంటే యూ హ్యావ్ లైక్ ద బెస్ట్ కైట్ ఫ్లయర్స్ సిటీలో అంతా, Exactly. స్టేడియం లో Exactly. ఎవరు గెలుస్తారో అక్కడ క్యూరియాసిటీ ఉంటది. సో యా, చాలా ఫన్ ఉంటుంది నాకు తెలిసి. అంటే హైదరాబాద్ లో బేసిక్ గా చాలా ఎగిరేస్తారు, చాలా తోప్ ప్లేయర్స్ ఉంటారు. ఇంకా మనం కైట్ సినిమా చేసి మన దగ్గరనే చాలా మంది వీ డోంట్ నో హౌ టు ఫ్లై అ కైట్, బట్ దెన్ అప్పుడు రియల్ ఎక్స్పీరియన్స్, రియల్ ప్లేయర్స్ ని చూస్తాము. ఎవ్రీ వన్ కెన్ గో పార్టిసిపేట్. జస్ట్ ₹99 యూ కెన్ విన్ 1 lakh. దీంతో పాటు మనము ఎండుకు వచ్చేసాము. లాస్ట్ కి చెప్పాల్సింది ఏంటంటే December 14th పతంగ్ ట్రైలర్ లాంచ్. చూద్దాం ఎవడు గెలుస్తాడో. ₹1,00,000. ఎస్ ఎవ్రీవన్, అందరు రండి, ఫ్రీ అందరూ. పతంగ్ ట్రైలర్ స్కై ఫెస్ట్ లో రిలీజ్ అవుతుంది December 14th. చెప్పరా, మన గ్రాండ్ కైట్ కాంపిటీషన్ లో ₹1,00,000 కొట్టుకున్న లక్కీ విన్నర్ ఎవరమ్మా అని వెయిట్ చేస్తున్నాం మేము. get ready for the trailer launch. పెంచండి.